హాయ్ అండి, MBSW MPHA ఫీమేల్ రిక్రూట్మెంట్లో ఆబ్జెక్షన్ ఎలా ఫైల్ చేయాలనేది ఒకసారి చూద్దాము. అప్లికేషన్ డీటెయిల్స్ని ఫస్ట్ మనము ఓపెన్ చేయాల్సి ఉంటుంది. మన అప్లికేషన్ డీటెయిల్స్లో మనకి మన యూజర్ నేమ్ అనగా మన యొక్క ఈమెయిల్ ఐడి అవుతుంది. సో ఈ ఈమెయిల్ ఐడి మీకు గుర్తు లేకపోతే మీ అప్లికేషన్ ఫామ్లో చెక్ చేసుకోండి. లేదు అనుకున్నప్పుడు మీరు MHSRD అని చెప్పేసి మీ ఈమెయిల్లో కనుక టైప్ చేస్తే సో మీ అప్లికేషన్ డీటెయిల్స్కి సంబంధించిన ఒక మెయిల్ ఉంటుంది. సో అది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే ఇక్కడ ఒక అప్లికేషన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ నేను వస్తున్నాను. సో దానికి సంబంధించి మీరు పాస్వర్డ్ గుర్తు లేకపోతే సింపుల్గా ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ అని కొట్టి మళ్ళీ మీ రిజిస్ట్రేషన్ ఈమెయిల్ ఐడి, సో అది చెప్తున్నాను కదంటే రిజిస్ట్రేషన్ ఈమెయిల్ ఐడి ఎక్కడ ఉంటుంది సార్ అంటే మీ అప్లికేషన్లో ఉంటుంది, లేదనుకుంటే మీ మెయిల్లో ఉంటుంది. మీరు ఎవరి మెయిల్ ఇచ్చారు, మీ మెయిలా మీ సార్ మెయిలా ఎవరి మెయిల్ ఇచ్చినా పర్వాలేదు, MHSRD అని చెప్పేసి అందులో టైప్ చేయండి, దానికి సంబంధించిన మెయిల్ డీటెయిల్స్ ఉంటాయి. లేదనుకుంటే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్, అప్లికేషన్ టైంలో మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ మెసేజెస్లో అయినా ఉంటుంది, మీరు ట్రై చేయొచ్చండి. రైట్, ఇక్కడైతే మీరు రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ సబ్మిట్ చేస్తే మీకు ఒక టెంపరీ పాస్వర్డ్ వస్తుంది, ఆ పాస్వర్డ్తో కూడా మీరు లాగిన్ కావచ్చు. సో ఇప్పుడు నేను లాగిన్ అవుతున్నాను. నాకు ఇచ్చిన క్రెడెన్షియల్ డీటెయిల్స్ని కనుక నేను చెక్ చేసుకొని ఇక్కడ లాగిన్ అయినట్టయితే సో ఈ లాగిన్లో పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు సెక్యూరిటీ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఆ సెక్యూరిటీ డీటెయిల్స్లో కింద సెక్యూరిటీ నెంబర్ కొట్టండి, ఆ తర్వాత లాగిన్ అని కొట్టండి. వన్స్ మీరు లాగిన్ కొట్టిన తర్వాత మీరు టెంపరీ పాస్వర్డ్తోని ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ PDF ఉంటుంది. వన్స్ కనుక మీరు ఈ PDFని డౌన్లోడ్ చేసుకుంటే మీ అప్లికేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ అప్లికేషన్ ఇప్పటికైనా మీ దగ్గర పెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఈ అప్లికేషన్ మీ దగ్గర కనుక ఉన్నట్టయితే మీరు సో తర్వాత అంటే మీ నోటిఫికేషన్ టైంలో వాళ్ళు వెరిఫికేషన్ టైంలో ఈ అప్లికేషన్ని తీసుకురమ్మని చెప్తారు. సో నా బెస్ట్ రిక్వెస్ట్ ఏంటి అంటే ఆబ్జెక్షన్స్ ఒకవేళ మీరు ఫిలప్ చేయకున్నా పర్వాలేదు, కానీ ఇప్పుడైతే మీరు లాగిన్ అయ్యి అట్లీస్ట్ మీ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అయితే ఆబ్జెక్షన్ ఫిలప్కి నాకు అవసరం లేదు సార్ అని అనుకున్న వాళ్ళు కూడా అయితే ఈ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీ దగ్గర అప్లికేషన్ మిస్ అయినట్టయితే, ఎందుకంటే దీంట్లో మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఒక్కసారి మీరు అప్లికేషన్ని సో చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. మీరు ఏ డీటెయిల్స్ ఇచ్చారు ఏంటనేది నాకు గుర్తుకు లేదు సార్, నా అప్లికేషన్లో నేను ఏ డీటెయిల్స్ ఇచ్చానో నాకు గుర్తుకు లేదు సార్ అంటే ఇక్కడ మీరు మీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని కూడా మీ డీటెయిల్స్ని చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒక క్యాండిడేట్ అప్లికేషన్ ఓపెన్ చేశాను. రైట్, సో ఈ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్స్లో నేను డీటెయిల్స్ని చెక్ చేస్తున్నాను. మీకు క్లియర్గా కనుక చూసినట్టయితే మీరు ఏ డిపార్ట్మెంట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు, తర్వాత ఏ డిపార్ట్మెంట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు, హైదరాబాద్లో సెంటర్స్ ఏంటి, మీ అప్లికేషన్ రిఫరల్ నేమ్ ఏంటి, మీ పేరు కరెక్ట్ ఉందా తప్పుందా, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ కరెక్ట్ ఉందా తప్పుందా, దీంట్లో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాంగ్ ఉన్నా కానీ ఈసారి ఎడిటింగ్కి అయితే ఆప్షన్ ఇచ్చారు. నేనేమనుకున్నానంటే ఓన్లీ ఆబ్జెక్షన్స్కే ఆప్షన్ ఇచ్చారు అనుకున్నాను. కాదండి, దాంట్లో చాలా పారామీటర్స్ ఉన్నాయి, నేను ఒక్కసారి మీకు చూపిస్తాను. రైట్, కాకపోతే మీ డీటెయిల్స్ అని అయితే దీంట్లో చెక్ చేసుకోండి. రైట్, మీ డీటెయిల్స్ ఏంటి అనేది సో ఈ అప్లికేషన్లో క్లియర్గా చెక్ చేసుకున్నట్టయితే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అప్లికేషన్ మీద. రైట్, సో దీని తర్వాత కనుక మీరు కరెక్ట్గా చెక్ చేసినప్పుడు రైట్, సో మీరు దీంట్లో రైట్ సో అప్లికేషన్ కనుక చెక్ చేసినప్పుడు రైట్ సో ఆబ్జెక్షన్స్ రేజ్ చేయడానికి ఇక్కడ మళ్ళీ ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు ఇక్కడ డీటెయిల్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు, మీ అప్లికేషన్స్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పిన ఆబ్జెక్షన్ సబ్మిషన్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ మీకు సబ్జెక్ట్లో ఏదో ఒక్క ఆబ్జెక్షన్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, అది కూడా ఒక్కసారి. యు ఆర్ ప్రొవైడెడ్ విత్ ఓన్లీ వన్ ఆపర్చునిటీ టు సబ్మిట్ యువర్ ఆబ్జెక్షన్ and there is a objections are not allowed. Right, is a personal objection అనేది ఇక్కడ not allowed. You are requested to ensure right, that your representation is comprehensive before submitting the same. మీరు ఏదైతే రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నారో అది మళ్ళొక్కసారి మీరు చెక్ చేసుకొని మాకు సబ్మిట్ చేయండి అని చెప్పేసి చాలా స్పష్టంగా ఇచ్చారు. అది కూడా ఒక్కసారి సబ్మిట్ చేయాలి, ఏదో ఒక్క సబ్జెక్ట్ పైన మాత్రమే. సార్ నాకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే నేను ప్రొవైడ్ చేసిన నా పేరులో లేదా నా డేట్ ఆఫ్ బర్త్లో ఇంకా వేరే విషయాలలో లేదా తప్పులు ఉన్నాయి సార్ అంటే మీరు ఇక్కడ ఆబ్జెక్షన్ రేజ్ చేయొచ్చు. రైట్, దానికి సంబంధించి కూడా రైట్ ఇక్కడ ఆబ్జెక్షన్స్ అనేది ఇచ్చారు. కాకపోతే ఇక్కడ నేను స్టడీ కండక్ట్ సర్టిఫికేట్లో కూడా తప్పులు ఉన్నాయి సార్, నా పేరు కూడా తప్పు ఉందంటే ఇట్లా రెండు ఆబ్జెక్షన్స్ని ఒకేసారి రైట్ యాక్సెప్ట్ చేయాలి.
నా ఎక్స్పీరియన్స్ తప్పు ఉంది సార్, నాకు యాడ్ కాలేదు, నా దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మీరు చేయొచ్చు. బట్ ఏదో ఒక సబ్జెక్ట్ మీదనే, ఐదర్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ లేదా మీ స్టడీ సర్టిఫికేట్ రైట్, లేదా రెసిడెన్సీ అంతా ఒకటే దాంట్లో వస్తుంది సెకండ్ ఆప్షన్లో. అండ్ థర్డ్ ఆప్షన్లో ఏమి ఇచ్చారంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టా. సో మీకు మార్క్స్ యాడ్ కాకపోతే మళ్ళీ ఒకసారి ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. ఆబ్జెక్షన్ ఆన్ కమ్యూనిటీ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్స్ మీద, నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్స్ మీద రైట్ ఆబ్జెక్షన్ ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇంకేమైనా ఆబ్జెక్షన్స్ మీద ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. బట్ ఏదో ఒక ఆప్షన్ని ఒకటేసారి ఉంటుంది, అదైతే మీరు చూసుకోండి. సరే నేనేమంటానంటే ఒకటే అవకాశం ఇచ్చారు కాబట్టి చూసి రైట్ ట్రై చేయండి. మీరు ఏం చేస్తారంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ప్లస్ బేసిక్ ఇన్ఫర్మేషన్ 2 పీడిఎఫ్స్ అని ఒకే దగ్గర అటాచ్ చేసి లేదా సబ్మిట్ చేయండి. ఒకవేళ యాక్సెప్ట్ అయితే యాక్సెప్ట్ అవ్వచ్చు, ఎందుకంటే ఇక్కడ ఏదో ఒకటే ఉంది రైట్. బట్ మీరు ట్రై చేయండి, అలా యాక్సెప్ట్ అవ్వచ్చు. బట్ మీరు ఏం చేస్తారు, అలా యాక్సెప్ట్ చేసేటప్పుడు ఇక్కడ క్లియర్గా డిస్క్రిప్షన్లో రాయండి. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 దేనికి సంబంధించిన సబ్జెక్ట్, పాయింట్ నెంబర్ 2 దేనికి సంబంధించిన సబ్జెక్ట్. ఇక్కడ 0 నుంచి 200 క్యారెక్టర్స్ మాత్రమే తీసుకుంటుంది. సో దాంట్లో బ్రీఫ్ డిస్క్రిప్షన్ అయితే చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీద ఇక్కడ నేను డిస్క్రిప్షన్ రాయాలనుకుంటున్నాను. నేను డిస్క్రిప్షన్ అయితే రాస్తాను ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పైన. సో నేను డిస్క్రిప్షన్ ఇక్కడ రాస్తున్నాను. సో ఇక్కడ డిస్క్రిప్షన్ మొత్తం నేను 200 క్యారెక్టర్లో ట్రై చేద్దాం అనుకున్నాను. బట్ ఇక్కడ నాకేంటి ఓన్లీ కొంచెమే ఇదైంది అయితే. సో దీంట్లో నాకు ఆల్రెడీ 200 క్యారెక్టర్స్ వచ్చేసినాయి. ఐ హంబల్లీ సబ్మిటెడ్ దట్ మై ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ దట్ హ్యావ్ ఐ వర్క్డ్ యాజ్ ఎ కాంట్రాక్టర్ ఇక్కడ సో అండ్ ఫ్రమ్ అంతే రైట్. సో ఇక్కడ నేను ఇంత రాస్తాను ఆబ్జెక్షన్కి సంబంధించి. సో దీని తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే డైరెక్ట్గా ఫైల్ని అప్లోడ్ చేయమన్నారు. సో నేను తీసుకొచ్చేసి ఇక్కడ ఏదైతే ఫైల్ ఉంటుందో ఆ ఫైల్ని నేను అప్లోడ్ చేయాలనేసి ట్రై చేస్తున్నాను. సో నాకు ఇక్కడ ఇచ్చిన అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ ఏదైతే ఉంటుందో ఆ సర్టిఫికేట్ని నేను అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. బట్ ఇక్కడ మీరు అప్లోడ్ చేయడానికి ముందు కూడా మరొకసారి చెక్ చేసుకోండి, మీరు అప్లోడ్ చేసేది కరెక్టా కాదా అని చెప్పేసి. మీకు నేను 2 ఫైల్స్ ఇక్కడ ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూడండి కాంట్రాక్టర్ ఫైల్ ఎలా ఉంటుందనేది నేను ఒకసారి మీకు చెక్ చేస్తాను రైట్. సో ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే అనెక్సా 3B ఇది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కాంట్రాక్ట్. ఇక్కడ కాంపిటెంట్ అథారిటీ ఎవరిస్తున్నారు, DMNHOనా లేదంటే అదర్ డిపార్ట్మెంట్ అని రాసి ఉంటుంది. మీ పేరు, మీ ఫాదర్ నేమ్ రాసి ఉంటుంది, మీరు కాంట్రాక్ట్ ఎంప్లాయ్ ఎప్పటి నుంచి అనేది రాసి ఉంటుంది, ఏ డిస్ట్రిక్ట్లో ఏ హాస్పిటల్ అనేది ఏ PHC అనేది ఉంటుంది, ఏ డిస్ట్రిక్ట్ అనేది ఉంటుంది, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అనేది ఉంటుంది, డెసిగ్నేషన్ ఏంటి అనేది ఉంటుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. యాజ్ అ డెసిగ్నేషన్ చాలా మంది MPHW లేదా ANM డెసిగ్నేషన్స్తోనే ఉంటారు. బట్ చాలా మందికి ఏంటంటే అది ఐడియా లేక ఏదేదో డెసిగ్నేషన్స్ నుంచి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకొస్తారు. సో అది ఇక్కడ అప్లోడ్ చేస్తారు. ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి, సర్టిఫికేట్ ఇష్యూడ్ ఏది బట్టి అది కాదు, యాజ్ పర్ ఇక్కడ September 2023 డేటెడ్ అని ఉండి ఇలా ఉన్న సర్టిఫికేట్ పైన సైన్ చేసి ఉంటే ఇది చెల్లుతుంది. సో ఇది కాక రైట్ నేను అవుట్ సోర్సింగ్ సార్ అనుకుంటే అవుట్ సోర్సింగ్ కూడా జాగ్రత్తగా చూసుకున్నట్టయితే అనెక్సా 3C అండి, అది అనెక్సా 3B కాంట్రాక్ట్. అనెక్సా 3C ఏదైతే ఉందో అది అవుట్ సోర్సింగ్, అదైతే మీరు గమనించాల్సి ఉంటుంది. సో దాంట్లో కూడా సేమ్ డీటెయిల్స్ కాంపిటెంట్ అథారిటీ మీకు ఇష్యూ చేస్తున్నట్టు ఉంటుంది ఈ సర్టిఫికేట్. సో ఇలాంటి సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సరే నేనైతే ఇక్కడ ఒక సర్టిఫికేట్ని అయితే అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడానికి ముందు కూడా నేను ఆ సర్టిఫికేట్ని ఓపెన్ చేస్తున్నాను. నేను ఎందుకంటే ఒకటేసారి అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఇచ్చే సర్టిఫికేట్ కరెక్టా కాదా అని చెప్పేసి కూడా ఓపెన్ చేస్తున్నాను. నేను ఓపెన్ చేసి ఆ సర్టిఫికేట్ డీటెయిల్స్ అన్ని చెక్ చేసి ఆ తర్వాత నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నా సర్టిఫికేట్ని అప్లోడ్ చేస్తున్నాను రైట్. సో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా ఏముంటుంది అంటే సబ్మిషన్ అనేది ఉంటుంది. ఇంతే, నేను సింపుల్గా నా సబ్జెక్ట్ పైన లేదా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పైన లేదా నేను నా కన్సర్న్ని రేజ్ చేశాను, నేను సబ్మిట్ చేస్తున్నాను. వన్స్ సబ్మిట్ అని కొట్టాగానే ఇక్కడ మీకు సబ్మిషన్ ఒకటేసారి ఉంటుంది, అది సబ్మిషన్ కూడా అయిపోతుంది. సో నేను అంతా కరెక్ట్గా చేశానని చెప్పేసి అనుకొని నేనేం చేస్తున్నానంటే ఇక్కడ నా సబ్మిషన్ని ఇచ్చేస్తున్నాను రైట్. క్లియర్గా నా సబ్మిషన్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇక్కడ మీకు ఇంకేమైనా రైట్ డౌట్స్ ఉన్నట్టయితే ఇక్కడ సబ్మిషన్ దగ్గర కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు రైట్. సో నేనైతే మాత్రం నా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇచ్చేసి నా సబ్మిషన్ అయితే యాక్సెప్ట్ చేయమని చెప్తున్నాను. ఇక్కడ మీకు కన్ఫర్మేషన్ వస్తుంది, ఆర్ యూ ప్రొవైడెడ్ విత్ ఓన్లీ 1 opportunity to submit your objections. అక్కడ స్పేస్ మెయిల్ ఆబ్జెక్షన్స్ ఆర్ నాట్ అలౌడ్.
you are requested to ensure that your representation is comprehensive before submitting the field. అది వెరిఫైడ్ అండ్ సబ్మిట్ అని క్లిక్ చేయగానే అది వన్స్ మీరు అది క్లిక్ చేశారు అంటే ఆల్రెడీ సబ్మిట్ అయిపోతుంది. సో నేను సబ్మిట్ చేసింది కరెక్ట్ అని చెప్పేసి నాకు ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు నేను ఆటోమేటిక్గా రైట్ అది వెరిఫైడ్ అండ్ సబ్మిటెడ్ అనే ఆప్షన్ నొక్కుతున్నాను రైట్. సో దీంతో రైట్ నా సబ్మిషన్ అనేది క్లియర్ అయిపోతుంది రైట్. ఇదైతే మీరు ఒకసారి చెక్ చేసుకోండి రైట్. చెక్ చేసుకున్న తర్వాత రైట్ వన్స్ సబ్మిటెడ్ రైట్ ఇలా వచ్చేస్తుంది రైట్. ఈ సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ ఏంటో కూడా ఇక్కడ చూపిస్తుంది. మరొకసారి మీ డాక్యుమెంట్ కూడా చెక్ చేసుకోండి. సబ్మిషన్ అయితే ఎలా ఉంటుంది రైట్. ఆబ్జెక్షన్ రెస్పాన్స్ మీరు తర్వాత చెక్ చేసుకోవచ్చు యాక్సెప్ట్ చేసారా లేదా అని చెప్పేసి ఆబ్జెక్షన్ రెస్పాన్స్ ని చెక్ చేసుకోవచ్చు. సో ఇదండి మొత్తానికి అయితే. సో మళ్ళొకసారి ఆబ్జెక్షన్స్ ని ఇలా చెక్ చేసుకొని మీరు కేర్ఫుల్ గా అయితే అప్లోడ్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే రైట్ మీరైతే విద్యా అకాడమీకి కాల్ చేయండి అండ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మాతోనే ఫాలో అయితే ఉండండి రైట్. థ్యాంక్ యూ. టేక్ కేర్.